వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మూరంగా మరమ్మతులు జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రహదారుల రెస్టోరేషన్ పనులు చేపట్టారు. డ్రైనేజీలు, కాలనీలలో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది రేపటిలోగా అంతర్గత రోడ్లను పునరుద్ధరిస్తామంటున్నారు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్. గ్రేటర్ వరంగల్ పరిధిలో 110 కాలనీలలో పనులు జరుగుతున్నాయని అన్నారు. ముంపు బాధితులకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక విపత్తు కాలంలో అందరి సహకారం కావాలన్నారామె. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సమగ్రమైన ప్రణాళిక తీసుకొస్తామంటున్న మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. హనంకొండ నగరం వరద ముంపు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. దాదాపుగా 150 కాలనీలు వరద ముంపులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా ప్రస్తుతము రిస్టోరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. 100 ఫీట్ రోడ్డు వైపు భారీగా రహదారి డ్యామేజ్ కావడంతో ప్రస్తుతము ప్రభుత్వ యంత్రాంగము సీఎం సమీక్ష తర్వాత కూడా ఈ రిస్టోరేషన్ పనులన్నింటి కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేసిన పరిస్థితి. ప్రస్తుతము మున్సిపల్ కమిషనర్ ఈ యొక్క రిస్టోరేషన్ వర్క్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్. మేడం చెప్పండి, అసలు ఎంతమంది మీ స్టాఫ్ను డిప్లాయ్ చేశారు? సో ఎప్పటిలోపు ఈ రిస్టోరేషన్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది మేడం? ఈ టెంపరీ రిస్టోరేషన్ సాయంత్రం కల్లా మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. శానిటేషన్ కూడా ఎక్కువ 50 మెంబర్స్ లేబర్కి ఈ కాలనీ కోసం తిప్పించినాము. అండ్ మన జేసీబీ ద్వారా మన ఏఈడి అందరూ ఉన్నారు, ఈ ఆర్ఎన్బి వాళ్ళు కూడా వచ్చినారు. సో ఈ రోడ్కి కూడా మోటరేబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, బికాజ్ ఇట్ ఈస్ అ మెయిన్ రోడ్ అండ్ చాలామంది ఇదే యూజ్ చేస్తున్నారు. కాలనీలో మేడం కొంత అక్కడ అంతా గేవచ్ పడింది, చెట్ల ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది మేడం కంప్లీట్గా దాన్ని తీసేయడానికి? మ్యాక్సిమం సాయంత్రం కల్లా రేపు మార్నింగ్ కల్లా అయిపోతుంది. మన ఈ కాలనీ లోపలనే మ్యాక్సిమం 15 ట్రాక్టర్స్ మధ్యాహ్నంలో వేరే చోట నుంచి పని చేసినాక మళ్ళీ ఇక్కడ సెకండ్ ట్రిప్కి వస్తారు. అండ్ లేబర్ కూడా అడిషనల్ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని కాలనీలు మేడం ఎఫెక్ట్ అయిన కాలనీలు మొత్తం కంప్లీట్? టోటల్ జీడబ్ల్యూఎంసీలో అరౌండ్ 110 కాలనీస్ ఎఫెక్ట్ అయింది. ఏం చెప్తామే, ప్రజలు కొంత ఆందోళన ఉన్నారు, ఇళ్లలో బురద ఉంది, వరద పోయినా కూడా కొంత అయోమయంలో పరిస్థితి ఉంది. సో ఏం చెప్తారు వాళ్ళకి? అంటే దిస్ ఈజ్ అ ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి, ఇది మొత్తం కార్పొరేషన్కి మొత్తం టౌన్కి ఇట్ ఈస్ అ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అండ్ అందరూ అదే రిక్వెస్ట్కి వాళ్ళ నుంచి కూడా కోఆపరేట్ చేయాలి. అండ్ మనకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ఈ చెరువులకు కాపాడాలి, మన నాలాకి కాపాడాలి. దానిపైన మనము ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తే ఇట్లా ఇప్పుడు ఇది ప్రతి సంవత్సరం ఈవెంట్ అయింది. ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ ఎ క్లౌడ్ బస్ట్ లైక్ ఈవెంట్. ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ అవర్ చెరువుస్ అండ్ ఆల్, అప్పుడు దెర్ ఈస్ నో సొల్యూషన్ టు ఇట్. కొంత ఫుడ్ కోసం కూడా ఇబ్బంది పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలకు ఏమన్నా కాల్ఫర్ వాళ్ళ సాయం తీసుకుంటున్నారా వాళ్ళు? మామూలుగా వాళ్ళు ఓన్గా కూడా చాలామంది వస్తున్నారు, కానీ యాక్చువల్గా గవర్నమెంట్ తరఫున నుంచి కూడా నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కి వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా రెవెన్యూ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. చివరిగా ఈ మరోసారి ఇట్లాంటి పరిస్థితి జరగకుండా సో సీఎం సమీక్ష కూడా జరిగిపోయింది. ఏంటి యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు? మన సెక్రటరీ అర్బన్ అడ్మినిస్ట్రేషన్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సెక్రటరీతో పాటు అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మనకు ఒక డిపిఆర్ తయారు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కంప్రిహెన్సివ్ డ్రైనేజ్ ప్లాన్, ఎక్కడ వైడనింగ్ అవసరం ఉంది, ఎక్కడ చెరువుకి డీసిల్టేషన్ అవసరం ఉంది, సో దానికి ఒక కంప్రిహెన్సివ్ డీసిల్టేషన్ ప్లాన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇరిగేషన్ తయారు చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే రిస్టోరేషన్ వర్క్స్ కంప్లీట్ చేస్తామంటూ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 100 ఫీట్ రోడ్డు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించిందో ఈ వరద అనేది కూడా చూడొచ్చు. ఈ మెయిన్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ అయ్యే మెయిన్ రోడ్ కావడంతో యుద్ధ ప్రాతిపదికన భారీ జేసీబీలు కంప్లీట్గా వాహనాలు మున్సిపల్ జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా డిప్లాయ్ చేశారు. ప్రస్తుతము రిస్టోరేషన్ వర్క్స్ కొనసాగుతూనే కాలనీ లోపల డ్రైన్ సిస్టంలో ఉన్నటువంటి చిక్కుపోయినటువంటి చెత్త చెదారాన్ని తొలగిస్తూ మున్సిపల్ సిబ్బందిని ఎక్కడికక్కడ కంప్లీట్ రిస్టోరేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు రాకుండా సీఎం ఆదేశాలతో ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తీసుకొని మరోసారి ఇట్లాంటి ఘటన జరగకుండా చూస్తామంటూ కూడా మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.